వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు AVN కాలేజ్ డౌన్ విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. సో ముందుగా మనం వర్డ్ ఓపెన్ చేసుకుందామమ్మా. విండోస్ WO ఎంటర్. సో వర్డ్ ఓపెన్ చేయడం మీకు తెలుసు కదా. సో ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే మెయిలింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్స్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. చూడండి అమ్మా, ఈ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ మ్యాటర్ అనేది ఇస్తాను, =& బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ డిజైనడ్ ఉంది కదా, ఈ డిజైనడ్లో నేను తీస్తాను అనుకోండి అమ్మా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి, రెడ్ కలర్లో మనకి ఒక లైన్ అనేది రావడం జరిగింది. ఆ స్పెల్లింగ్ అనేది మిస్టేక్లో ఉండడం జరిగింది. కాబట్టి వర్డ్లో ఒక రెడ్ లైన్తో ఏదైనా స్పెల్లింగ్ కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే ఆ స్పెల్లింగ్ రాంగ్ అని అర్థం. మరి ఆ స్పెల్లింగ్ని ఎలా ఎడిట్ చేయాలి అంటే, సో ఇక్కడ కర్సర్ని క్లిక్ చేసి ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేయండి అమ్మా. మౌస్లో ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, దానికి సంబంధించిన 3 ఆప్షన్స్ రావడం జరిగింది. సో మనకు కావాల్సింది డిజైన్డ్ కదా, సో దాని మీద క్లిక్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్ కూడా పోవడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి బ్లాక్స్ ఉంది కదా, నేను తీసేస్తున్నాను. తీసిన వెంటనే అక్కడ గమనించండి మీరు, సో బ్లాక్స్ అనేది రెడ్ కలర్లో రావడం జరిగింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బటన్ మీద కాకుండా ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మీదకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇది స్పెల్లింగ్ రాంగ్, దానికి సంబంధించిన స్పెల్లింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అందులో ఏది కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసి చేంజ్ అని కొట్టండి అమ్మ. చేంజ్ కొట్టి ఓకే చేసినా అక్కడ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ చేయొచ్చు, లేదా మౌస్లో ఆప్షన్ బటన్ క్లిక్ చేసైనా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లోని ఫస్ట్ నేను స్మాల్ లెటర్ ఇస్తున్నాను ఆన్ అని, స్పెల్లింగ్ కరెక్టే కానీ ఇక్కడ చూడండి మీరు గ్రీన్ కలర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి కదా, సో నేను స్మాల్ లెటర్లు ఇస్తున్నాను చూడండి. అంటే దీని అర్థం ఏంటి అంటే గ్రామర్ మిస్టేక్ అని అర్థం. గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తే లైను అది గ్రామర్ మిస్టేక్ అని అర్థం అమ్మ. రెడ్ కలర్లో కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ అయితే గ్రామర్ మిస్టేక్, రెడ్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్ కింద అది షో చేస్తుంది. సో అవి చేంజ్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా ఇది గ్రామర్ చూపించింది అనుకోండి అమ్మా. ఇప్పుడు ఆ గ్రామర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, స్మాల్ లెటర్లో ఉన్నది, సో మనం క్యాపిటల్లో పెట్టుకుంటే సరిపోద్ది. సో క్యాపిటల్లో ఉంది, సో చేంజ్ మీద కొట్టేసిన వెంటనే అయిపోతుంది. అదేవిధంగా ఇంకో చేంజ్ కూడా మనకు కనిపిస్తుంది, సెలెక్ట్ చేసి చేంజ్. అలాగే కూడా దీన్ని కూడా చేంజ్ చేయు. సో అన్నీ చేంజ్ చేసాం. సో ఈ విధంగా గ్రామర్ మిస్టేక్స్ని అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ని మనం ఎడిట్ చేయాలి అంటే రివ్యూలోకి వచ్చి స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చూడండి అమ్మా, వర్డ్ కౌంట్. ఈ వర్డ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ వర్డ్ కౌంట్ అనేది క్లిక్ చేస్తే మీరు బాగా గమనిస్తే మనకి ఒక పేజ్ ఉంది. మనకి ఈ పేజీలో మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే 184 వర్డ్స్ ఉన్నాయి. స్పేస్ కాకుండా ఓన్లీ క్యారెక్టర్స్ 895, స్పేస్ కౌంట్ చేయకుండా. అయితే స్పేస్తో కౌంట్ చేస్తే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 1076 ఉన్నాయమ్మా. ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయంటే 12 లైన్స్ ఉన్నాయి. నాన్ అసైన్ వర్డ్స్ 184 ఉన్నాయి, అసైన్ క్యారెక్టర్స్ 0. సో ఈ విధంగా మనకు షో చేస్తుంది వర్డ్ కౌంట్. ఇదే వర్డ్ కౌంట్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది అమ్మా. చూడండి లాస్ట్లో దీని మీద క్లిక్ చేసినా మనకి షో చేస్తుంది. ఓకే, ఇది వర్డ్ కౌంట్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి అమ్మా, కామెంట్స్ అని చెప్పి మనకు ఒక బాక్స్ రావడం జరిగింది. ఇందులో న్యూ కామెంట్ అని ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డాక్యుమెంట్ తయారు చేస్తూ మన బాస్కి ఏమైనా అప్లై చేస్తాం అనుకోండి, అందులో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్, ఏదో గ్రామర్ మిస్టేక్ ఏదో ఆయన చెక్ చేశాడనమాట, ఏదో ఆయనకి కనిపించింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ న్యూ కామెంట్ దగ్గర ఇక్కడ లుక్ తీసేసి టుక్ పెట్టు అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ విధంగా మనం కామెంట్స్ అనేవి ఇవ్వచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సెలెక్టెడ్ అని ఉందా, ఈ సెలెక్టెడ్ సెలెక్ట్ చేసి న్యూ కామెంట్. ఈ సెలెక్ట్ని ఏం చేయమంటున్నారంటే హైలైట్ చేయమంటున్నారు అన్నమాట, అంటే బోల్డ్ చేయమంటున్నాడు. సో ఇది బోల్డ్ చెయ్యు అని చెప్పి ఒక కామెంట్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఇలాగ మనం మన
కొన్ని ఏమైనా డాక్యుమెంట్ ఎర్రర్స్ ఏమైనా గమనించామనుకోండి, అవి మనం కామెంట్ రూపంలో మనం కామెంట్ చేయొచ్చు. సో ఇది క్యాపిటల్లో పెట్టు, ఇది క్యాపిటల్లో కావాలి అని చెప్పి కామెంట్ చేశారనుకోండి, సో ఈ విధంగా మనం పెట్టచ్చమ్మా. ఓకే స్టూడెంట్స్, సో ఈ విధంగా మనం కామెంట్ చేయొచ్చు. ఈ కామెంట్ ద్వారా మనం ఏం చేయాలంటే, ఓకే ఇక్కడ లుక్ తీసి టుక్ పెట్టమన్నారు, ఇక్కడ బోల్డ్ చేయమన్నారు, ఇది క్యాపిటలైజ్లో పెట్టుకోమన్నారు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు, కామెంట్స్ అనేవి పెట్టచ్చు. ఇది ప్రివ్యూ, అదేవిధంగా నెక్స్ట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇది కామెంట్కి సంబంధించి. లేదు అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు, లేదా యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేదు రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, రిజెక్ట్ అని కొట్టగానే అది రిజెక్ట్ అయ్యింది, లేదా యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ కొట్టచ్చు. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనం రిజెక్ట్ని కూడా చేసుకోవచ్చు, యాక్సెప్ట్ రిజెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి ట్రాక్ చేంజెస్. ఈ ట్రాక్ చేంజెస్ ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక మ్యాటర్ అనేది టైప్ చేస్తూ ఉన్నాం. సడన్గా నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ కోసం మీరు బయటకు వెళ్ళారు, ఇలా డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసి మీరు బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు మీ ఎనిమీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ లైన్లోని ఈ ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని తీసేశారు. ఇలా తీసేసి అలా కొన్ని వాటిల్లో వాళ్ళు ఏం చేశారంటే చేంజెస్ చేసేసారు ఈ విధంగా. సో చేంజెస్ చేసేయడం వల్ల మీకు ఇక్కడ తెలియదు మాట, వాళ్ళు చేంజ్ చేశారా చేంజ్ చేయలేదని. సో మళ్ళీ మీరు వచ్చి యాజ్ యూజువల్గా వర్క్ చేసేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసినట్టు మీకు తెలియదు కాబట్టి. మీరు వస్తున్న టైంలో చూసి వాళ్ళు వెళ్ళిపోతారు చేంజ్ చేసేసి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మీ ప్రాజెక్ట్ అనేది రాంగ్ అయిపోయింది, అవునా కాదా? సో మళ్ళీ క్రాస్ రిఫరెన్స్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఈ ట్రాక్ చేంజర్ అనే ఆప్షన్ని మనం చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోన్ వచ్చిన తర్వాత ఈ ట్రాక్ చేంజ్ మీద నేను క్లిక్ చేస్తాను. చూడండి, సెలెక్ట్ అయింది, క్లిక్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఎనిమీస్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఏదో ఈ ఆప్షన్ని తీసేయాలనుకున్నారు. వాళ్ళు బ్యాక్ స్పేస్ నొక్కగానే ఇక్కడ చూడండి మనకు ఒక వార్నింగ్ అనేది రావడం జరిగింది, డిలీటెడ్ యూ కెన్ ఆల్సో అని చెప్పి మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది ఆ పక్కన. గమనించారా? ఈ ట్రాక్ చేంజ్ యూజ్ ఏంటి అంటే, మనకి ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఓపెన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏంటంటే చేంజ్ చేసేస్తూ ఉంటారు మనకి పడలేని వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రాక్ చేంజర్ని ఆన్ చేసుకొని మనం బయటకు వెళ్ళినా ప్రాబ్లం ఉండదమ్మా. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేంజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోల్డ్ చేస్తారు, కంట్రోల్ బి. సో ఇక్కడ అర్థమవుతుంది చూసారా, బోల్డ్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ ఫాంట్ ఏంటయింది అంటే బోల్డ్ అయ్యింది ఇక్కడ అని మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే మనకి షో అవుతుంది. అది ట్రాక్ చేంజ్కి సంబంధించి. అర్థమవుతుందమ్మా? ఈ బుల్లెట్స్ వీటికి సంబంధించి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇక్కడికి మీకు రివ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ట్రాక్ అండ్ కామెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద బాగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. అదేవిధంగా స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ దగ్గర కూడా. ఓకే, సో ఇక్కడితో మనకి ఏమైందంటే రివ్యూ అయింది. రిమైనింగ్ ఆప్షన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్లాస్కి నేను ఏం చేస్తానంటే వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ముగిస్తున్నాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.